అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అంటే కొన్నిసార్లు మన లైఫ్లో మనం చూసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉండవు. ఈరోజు పూర్తిగా నువ్వు నష్టంలో ఉంటే రేపు ఖచ్చితంగా నువ్వు మళ్ళీ లాభంలోనే కూడా వస్తావు. ఇంకా కంటిన్యూగా నీ జీవితంలో నష్టం అట్లాగే ఉందనుకోండి, దానికి కారణం ఏంటి? తప్పకుండా ఏదో పొరపాటు ఉందని. నువ్వు దాన్ని మార్చకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక పెద్ద బోట్ సముద్రంలో వెళ్తుంది, అందులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ఉన్నట్టుండి మరి ఆ బోట్ కొంత డ్యామేజ్ అయ్యి లోపలికి వాటర్ వస్తున్నాయి. ఆ కెప్టెన్ చూశాడు వాటర్ వస్తున్నాయి. వెంటనే మరి కెప్టెన్ ఏం చేస్తాడు? సరే పోనీ కొన్నే కదా అనుకుని ముందుకెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? ఇంకా కొన్ని వచ్చేస్తాయి అందులోకి. ఇంకా నిర్లక్ష్యం చేసాడు, ఇంకా వచ్చేస్తాయి. తర్వాత ఏమవుతుంది? మునిగిపోతుంది. మరి అది ఎప్పటి వరకు మనం ప్రయాణం చేస్తామంటే, ఏదైనా ఒక కీడు సంభవించినప్పుడు, ఏదైనా ఒక ప్రమాద హెచ్చరికలు వచ్చినప్పుడు వెంటనే మనం స్పందించాలి, వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. లేకపోతే అది మునిగిపోతుంది. అది బోట్ అయినా, నీ జీవితమైనా, నీ ఉద్యోగమైనా, నీ ఆరోగ్యమైనా, నీ కుటుంబమైనా, నీకున్న ఏదైనా సరే నీ జీవితంలో అది నిన్ను వదిలిపోతే నువ్వు తట్టుకోలేవు కదా. అది డబ్బైనా, అందమైనా, ఆరోగ్యమైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఏదైనా నువ్వు నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా నువ్వు కోల్పోతావు. నిర్లక్ష్యము చెయ్యకుండా జాగ్రత్త పడాలా. అయ్యా నేను ఏం తప్పు చేస్తాను ఈరోజు నా లైఫ్లో, నేను పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టి నేను దేవుని కోసం నిలబడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పించదను, అతడు నా నామం వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అంటే నేను తప్పిస్తాను, ఘనపరుస్తాను. ఎందుకు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నా నామం ఎరిగినవాడు. కాబట్టి ఎవరిని అతడు ఆరాధించట్లేదు అంటే అతని జీవితంలో అతనికి ఇంకొకటి లేదు ఆరాధించడానికి. అది డబ్బు, లేకపోతే సిగరెట్, లేకపోతే మందు, లేకపోతే ఇంకేదో లేదు అతనికి. ఆ యొక్క వ్యసనము లేదు. కొంతమందికి వ్యసనాలు ఉంటాయి మనుషుల మీద, స్త్రీ, పురుషుడు, లేదా అనేక వ్యసనాలు ఉంటాయి. వాటిపైన పడి దేవుని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు నువ్వు నష్టపోతున్నావు, ఈరోజు ఏడుస్తున్నావు, ఈరోజు బాధపడుతున్నావు, ఈరోజు ఓటమి అంచులో ఉన్నావు. నీ బోట్ అంటే నీ జీవితం మునిగిపోయే ప్రమాదంలో ఉంది. వాటిని విడిచిపెట్టి బయటికి రా, దేవుడిని పైకెత్తుతాడు. హల్లెలూయా.